సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో రాజకీయం ఎట్లా నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఒకటే చర్చ, కవిత గారు పార్టీ పెడతారా, ఏమవుతుంది కల్వకుంట్ల ఫ్యామిలీలో, ఆర్ బీఆర్ఎస్లో ఏమవుతుంది. 25 సంవత్సరాలు అయిపోయింది పార్టీ, కానీ ఆ ఖుషి ఏడ లేకుండా మరి 25 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు అసలు ఒక టైప్ ఆఫ్ అలజడి అనమాట. కారణం ఏంది? సరే, డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి, అంటే రాజకీయ పార్టీల నుంచి ఒపీనియన్స్ వస్తున్నాయి, దట్స్ ఆల్ రైట్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను చెప్తే అథెంటిక్గా ఉంటుంది అనిపించింది. అందుకనే మనతో పాటు ఉన్నారు రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు, రేగుల పార్టీ. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడంతోని. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎట్లున్నారు మ్యామ్? ఓకే అండి. ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు మ్యామ్ అసలు. అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, మీరు కేసీఆర్ గారి అన్న కూతురు కాబట్టి మీకు ఇంకా మంచిగా తెలుస్తుంది అసలు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది మీరే చెప్పాలి. ఇక ఏమవుతుంది, డిఫరెంట్ టాక్స్, అంటే కవిత గారు పార్టీ పెడతారనో, దూతలు పోయినరు ఆమె దగ్గరికి, చర్చలు జరుపుతున్నారనో, బుజ్జగిస్తున్నారనో, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మ్యామ్? కవిత పార్టీ పెట్టడానికి ప్రిపేర్ అయ్యింది, అది వాస్తవం. ఓ, రాయబారానికి వెళ్ళింది వాస్తవం. ఇంకా సెట్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది, కాంప్రమైజ్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది. ఓకే. ఏంటి మ్యామ్ తనకున్న ప్రాబ్లం ఏంటి అసలు? గంత మంచిగా ఉండే కదా 25 సంవత్సరాలు పార్టీ సెలబ్రేషన్ అంత పెద్దగా చేసుకున్న తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంది? అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనే దాంట్లో డయాస్ మీద కవిత పిక్ లేదు, మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు. సో కవిత అర్థం చేసుకుంది, ఓన్లీ కేటీఆర్ని మా నాన్న ప్రమోట్ చేస్తున్నాడేమో అనేది అర్థం చేసుకొని కోపంలో లెటర్ రాసుకుంది. ఫస్ట్ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది మనందరం చూసినాం, మేడే రోజు. సెకండ్ డేట్ రోజు లెటర్ రాసుకుంది. ఇంకా రిలీజ్ ఎప్పుడు చేసుకుందో, ఎప్పుడు అక్కడికి పంపించిందో, అసలు అక్కడికి రీచ్ అయిందో రీచ్ కాలేదో కూడా తెలియదు. అంటే లెటర్ ఎక్కడ లీక్ అయినట్టు, తనే లీక్ చేసింది అంటున్నారా, లేకపోతే ఎవరు లీక్ చేసింది ఎవరు అంటున్నారు? మరి కవిత మటుకు యుఎస్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు లీక్ చేసిండ్రు నేను రాసింది అని కవిత క్వశ్చన్ చేస్తుంది. ఒక వర్గం ఏమో అసలు లెటర్ రీచ్ అవ్వలేదు అంటుంది. ఓకే, మరి ఎవరు లీక్ చేసినట్టు ఇక్కడ? తనకిచ్చి తనే లీక్ చేసిందా? మరి తనే లీక్ చేసిండ్రా? మీడియా మీకే సోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు చెప్పండి మ్యామ్, అంటే తన మనస్తత్వం మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. నిజంగానే ఫాదర్కి లెటర్ రాసిండ్రు, ముందేమో అసలు అది తన రైటింగే కాదేమో, తను కాదేమో అని ఇట్లా రకరకాల చర్చలు వచ్చినాయి మ్యామ్. తీరా చూస్తేనేమో లేదు నేనే రాసిన, మా ఫాదర్కి రాసిన, ఎవరు లీక్ చేసిండ్రు అని తను కోవట్లు అంటుంది, దయ్యాలు అంటున్నది, మా నాన్న దేవుడు అంటుంది. ఇక మీరు చెప్పాలి, దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు అనేది మీరు చెప్పాలి. ఇక నేను ఎప్పుడు దయ్యాలనే మాట ఇంతవరకు ఎన్నోసార్లు అక్కడ విమర్శించాల్సి వచ్చినా ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఓకే, కానీ కవితనే దయ్యాలు, ఓన్లీ మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. అంటే నాన్న తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలే కదా, వాళ్ళ అమ్మ ఇంక్లూడ్, అమ్మతో కూడా. ఓకే. ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కూడా లేదంటున్నారా కవితకి? నేను అంటే అనట్లేదు, తన మాటల వల్ల. తన మాట తనే చెప్పింది కదా, నా లెటర్ ఎట్లా లీక్ అయింది, మా నాన్న దేవుడు అంత దయ్యాలు చుట్టున్నారు అంది. అంటే ఇంక్లూడ్ వాళ్ళ అమ్మ కూడా కదా. అక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా నాన్న అని మెన్షన్ చేసింది, అవునా కాదా? అవును, అమ్మ అని ఎందుకు అనలేదు? అమ్మ నాన్న దేవుళ్ళు అనాల్సింది కదా. అంతే కదా. మరి అంటే మదర్ కూడా సహకరిస్తలేరా? అంటే కవిత గారికి అండగా లేరా? అంటే వాట్ యు వాంట్ టు సే మ్యామ్? నేను ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో నాకు
టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పదవి ఇవ్వకుంటే బయటకు వచ్చి నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా, నేను విమర్శిస్తున్నా అని మీడియా కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు అనుకున్నారు. అనుకునేటట్టు వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. కానీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. పదవులు అధికారం అనుభవించి 10 సంవత్సరాలు ప్రజల గురించి ఆలోచించకుండా పవర్ ఎంజాయ్ చేసి ఈరోజు మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు దయ్యాలంటున్నారు అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు అక్కడ ఒకటే పర్సన్ టార్గెట్ చేసేదాన్ని, శకుని అని. ఆ శకుని వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఇబ్బందులు అవుతున్నాము అని నేను ఎప్పుడు మెన్షన్ చేసేదాన్ని. కానీ సొంత కూతురు కన్న కూతురు కవితనే మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. దాంట్లో ఎంత పెద్ద అర్థం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేరు తనకి, తన అమ్మతో సహా కూడా తనకు సపోర్ట్ లేరు, అంతేనా? ఏం దీనికి సపోర్ట్ లేరు. సపోర్ట్ ఉంటేనే కదా నీకు ఓడిపోయినా ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా అడగాలనుకుంటే స్ట్రైట్గా అడగాలి. నీకు వాటాలు కావాలన్నా, ఇంకా పార్టీల ప్రమోషన్ కావాలన్నా డైరెక్ట్ కేసీఆర్ని కలిసి అడగవచ్చు. కేసీఆర్ గారు కలిసే పరిస్థితి లేకుంటే అన్న కేటీఆర్కి చెప్పుకోవచ్చు. అన్న కేటీఆర్ కాకుంటే బావ హరీష్ ఉన్నాడు చెప్పుకోవచ్చు. నిన్న రాయబారానికి వచ్చిన దూతలు ఆయన ఎవరు, దామోదర్ రావు గారు, గండ్రమోహన్ రావు గారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. వాళ్ళు వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ. అందులో గండ్రమోహన్ రావు అన్నట్టు ఆయన వెరీ క్లోజ్ టు కవిత, వాళ్ళ ద్వారా కూడా చెప్పుకోవచ్చు. నేను ఇది కావాలనుకుంటున్నా, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పవచ్చు. అందరూ ఎందుకు, వాళ్ళ అమ్మకే చెప్పవచ్చు కదా. డైరెక్ట్ ఇంకా మమ్మీయే దగ్గర కదా, మమ్మీకి చెప్తే అసలు పని అయిపోతుంది కదా. జనరల్లీ నాన్నకి ఏదైనా చెప్పాలంటే అమ్మకే చెప్తారు కదా. అది కాదు, తను అనుకున్నది కావాలన్నప్పుడు మొండి పట్టైనా అక్కడ నాన్నకి ఇష్టం లేకున్నా పదవులు తెచ్చుకుంది, టికెట్లు తెచ్చుకుంది, పదవులు తెచ్చుకుంది. 2014లో ఎంపీ టికెట్ తెచ్చుకుంది బలవంతంగానే. తర్వాత ఓడిపోయి ఎమ్మెల్సీ కూడా తెచ్చుకుంది. ఇష్టం లేదా కేసీఆర్ గారికి అది ఇవ్వడం? ఇష్టం లేకుండేనా? కేసీఆర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక కదండి. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ పొలిటికల్గా రావడం ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. ఆయన ప్రతిసారి బహిరంగ సభల్లో చెప్పారు కదా, నాకు రాజకీయ వారసులు లేరు అని చెప్పారు కదా, నేను మియా బీబీ అని చెప్పారు కదా. మీరు పాతయన్నీ చూడండి. అంటే ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ తోటి ఆయన ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక వీళ్ళందరూ ఏం చేసినా చూస్తుండాల్సి వస్తుంది. నిజమా? నిజమా ఏంటి కనిపిస్తుంది కదా, లైవ్లో మనకి కనిపిస్తుంది కదా అండి. కేసీఆర్ గారు అంత వీకా? కేసీఆర్ వీక్ కాదండి, అక్కడ ప్రెషర్. ఇప్పుడు బయట వాళ్ళతోటి రాజకీయం చేయడం చాలా ఈజీ ఉంటుంది, ఇంటి వాళ్ళ ప్రెషర్ తట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. బయట రాజకీయం చాలా అవలీలగా అవతల పార్టీ వాళ్ళను వాళ్ళ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలు ఆయన దగ్గర ఉంటాయి. అంత స్టఫ్, సబ్జెక్టు, అంత సత్తా ఆయన దగ్గర ఉంది. కానీ ఇంటి పూట తట్టుకోలేకపోతున్నారు. ఆయన మీద అంత ప్రెషర్ ఉంది, అంత ఇబ్బంది ఉంది ఆయనకు. ఓకే, సో పదవులు ఇవ్వడం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. మరి కేటీఆర్ గారిని కూడా పక్కకు పెట్టాలి కదా. ఓన్లీ కవిత గారికి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, ఫ్యామిలీలో ఎవరు ఉండొద్దు అంటే కేటీఆర్ గారు వస్తారు, మళ్ళీ కవిత గారు కూడా వస్తారు కదా. ఎందుకు టార్గెట్ కవిత అయినరు? వై నాట్ కేటీఆర్? ఇక్కడ కవిత ఇది కేటీఆర్ ఉండొద్దు, హరీష్ ఉండొద్దు అనేది కాదండి పాయింట్. మీరు కూల్గా అర్థం చేసుకోండి. కవితకి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంది కదా. పార్టీల కేటీఆర్ హరీష్తో పాటు తనకు కూడా కేసీఆర్ కూతురుగా, బాస్ కూతురుగా ఇంపార్టెన్స్ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అయిపోలేదు, పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు ఉండట్లేదా కేటీఆర్ హరీష్? వాళ్ళతో పాటు తను కూడా ఉండాలి కదా. మరి ఏం కావాలి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నంటూ ఉండాలి కదా. అవును, ఏం కావాలి తనకి? మరి ఇంకేం కావాలి? మరి ఏం కావాలనో సామాజిక అంశాలతోటి బ్యాక్గ్రౌండ్ వేరే, ఫ్రంట్ ఫేస్ లెటర్. అదే బ్యాక్గ్రౌండ్ తను ఏం కావాలనుకుంటుంది మీరు చెప్పాలి. అంటే మీరు ఇన్నర్లీ మీరు ఉన్నారు కాబట్టి అందుకే మీ దగ్గరకు వచ్చిన మీరైతే కరెక్ట్గా చెప్తారు. అంటే తను ఏం కావాలో, సీఎంఆ ఏంది? అది తనొక్కదానికి లేదు, అందరికీ ఉంది. శకున్ గారితో సహా అందరికీ ఉంది. అది ఓన్లీ వీళ్ళందరూ ఉండి ఓన్లీ కేసీఆరే మా అధినేత, మాకెవరికి పదవులు వద్దు, మేము
పని చేస్తాం పార్టీలు అందరిలాగా అని అంటే పార్టీ బాగుంటుండే, అసలు ఓడిపోయే పరిస్థితి రాకపోతుండే. ఓడిపోయినా కానీ ఇంకా అధికారంలో ఉన్నాము అని 10 ఏళ్ళు ఎంజాయ్ చేసినారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాము అనుకొని ఇంకా ఆధిపత్య పోరాటం అక్కడ.